తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు పార్టీ అధినేత కేసీఆర్. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా పార్టీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు పార్టీ అధినేత కేసీఆర్. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా పార్టీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు? 12:30 స్టార్ట్ అయిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఇటు లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. వాళ్ళు అనేక అంశాలపైన చర్చించారు. ఏదైతే ఈ నెల చివరిన ప్రారంభం కానున్న ఇదే 17వ పార్లమెంటు చివరి సమావేశాలు. ఈ సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలి. తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గతం నుంచి పోరాడుతుంది. నాడైనా నేడైనా బీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలంగాణ హక్కుల సాధన కోసం అటు పార్లమెంట్ లో గలమెత్తుతుంది అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. అనేక అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ఈ సమావేశాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇవాళ పార్లమెంట్ లో గతంలో అయినా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తింది. అనేక అంశాలపైన చర్చించి ఆ గతంలో కూడా సాధించుకున్నాం. అదే విధంగా రానున్న ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా ప్రత్యేకంగా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా ఏదైతే విభజన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో విభజన హామీలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. వాటన్నింటినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఆ విధంగానే అదే తరహా ముందుకెళ్లాలి. అదే పంటతో ఇవాళ తెలంగాణ హక్కులను సాధించుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి కూడా వాళ్ళ ఏదైతే రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లోక్సభ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కేవలం ఇటు ప్రెసిడెంట్ ప్రసంగం పైన వారం రోజుల పాటు చర్చ జరుగుతుంది. అనంతరము ఓటాన్ అకౌంట్ పెట్టనున్నారు కాబట్టి 8 రోజుల పాటు ఈ చర్చను
8 రోజుల పాటు సమావేశాలు 8 రోజులలో మన వాణిని గట్టిగా వినిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఆనాడు విభజన హామీలు ఇచ్చి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన అవసరం అటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా మీ పైన ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే స్వరాష్ట్రం కోసం ఆనాడు ఏ విధంగా ఉద్యమించామో స్వరాష్ట్రంలో హక్కుల కోసం 10 సంవత్సరాల పాటు అనేక అంశాలపైన లేవనెత్తాం. ఈసారి కూడా ఇది చివరి సెషన్. ఈ సెషన్ లో ప్రత్యేకంగా సమావేశంలో మన హక్కుల కోసం, మన తెలంగాణ రైతాంగం కోసం, మన తెలంగాణ ప్రజల కోసం ఏ విధమైన నిధులు కావచ్చు, నీళ్ల కేటాయింపులు కావచ్చు, అన్నిటిపైన ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇటు ఎంపీల రాజ్యసభ లోక్సభ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 4 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వేచ్ఛ. రైట్ లివిల్.